ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం రోజు ప్రధాని నరేంద్ర మోదీ సందేశం ఇచ్చారు. వన్యప్రాణులు ఉంటేనే మానవ మనుగడ, అవి లేకపోతే అంతే సంగతులా? అసలు మనం వన్యప్రాణుల్ని ఎందుకు కాపాడాలి? వాచ్ దిస్ రిపోర్ట్. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ బాట పట్టారు. సింహాలను తన కెమెరాలో బంధించారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా జీప్ సఫారీ చేసి సింహాలకు అత్యంత దగ్గరగా వెళ్లారు. జింకలను సైతం ఫోటోలు తీస్తూ అడవి అందాలను ఆస్వాదించారు. భూమిపైనున్న అద్భుతమైన జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవాలని, ఇందుకు అందరూ సమాయత్తం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ మనుగడలో ప్రతి జాతి కీలక పాత్ర పోషిస్తుంది. రాబోయే తరాలకు వాటి భవిష్యత్తును కాపాడుకుందామన్నారు. వన్యప్రాణులను సంరక్షించడంలో భారతదేశం కృషి చేస్తోందని, ఇది అందరూ గర్వించదగ్గ విషయమన్నారు. గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయం ససన్గిర్ లో జాతీయ వన్యప్రాణుల బోర్డు సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. ఆసియా సింహాల జాతిని రక్షించడానికి గిర్ నేషనల్ పార్క్ లో కేంద్రం ప్రాజెక్ట్ లైన్ అమలు చేసింది. పెరుగుతున్న సింహాల సంఖ్య ఆధారంగా వాటికి ఆవాసాలను భద్రపరచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ నేషనల్ పార్క్ లో 2010 నాటికి 411 సింహాలు ఉండగా ఇప్పుడు దాదాపు 700 వరకు ఉన్నాయని అంచనా. అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని ఉద్దేశం సహజ వనరుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటం, వాటిని పరిరక్షించాల్సిన అవసరాన్ని ప్రజల్లో పెంచటం, వన్యప్రాణుల సంరక్షణకు ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తారు. అంతరించిపోతున్న జాతులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో 2013 డిసెంబర్ 20న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. నుంచి వన్యప్రాణుల సంరక్షణ చేపట్టింది ఐక్యరాజ్య సమితి. విశ్వవ్యాప్తంగా వివిధ వన్యప్రాణుల సంఖ్య గత 50 ఏళ్లలో 3 వంతులకు పైగా క్షీణించింది. మనుగడ ముప్పును ఎదుర్కొంటున్న జాతులను అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంస్థ రెడ్ లిస్ట్ లో చేర్చింది. ఇందులో 1,50,000కు పైగా జీవజాతులు ఉన్నాయి. 42,000కు పైగా జాతులు తీవ్రస్థాయి మనుగడ ముప్పును ఎదుర్కొంటున్నాయి. వీటిలో ఉభయచరాలు, షార్క్, కొన్ని రకాల చేపలు, సముద్రాల్లోని పగడపు దిబ్బలు ముందు వరుసలో ఉన్నాయి. ప్రపంచంలో 4వ అతిపెద్ద నేర పరిశ్రమ వన్యప్రాణుల అక్రమ వ్యాపారమే. దీని విలువ ఏటా 1000 నుంచి 2,000 కోట్ల డాలర్లని ఇంటర్పోల్ అంచనా. వేట కారణంగా పెద్ద పులి, రైనో వంటి జాతుల మనుగడకు ప్రమాదం వాటిల్లుతోంది. వన్యప్రాణుల వ్యాపారం అధికంగా జరిగే తొలి 20 దేశాల్లో భారత్ కూడా ఉంది. వన్యప్రాణులు అంతరించిపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతినటమే కాదు, మానవ వికాసం కొట్టుపడుతుంది. అందుకే అడవి జంతువులు, వృక్షజాలం, అటవీ ప్రాంతాల పరిరక్షణ తప్పనిసరి. ఇవి మనకు శ్వాసక్రియ, భూస్థిరత, ప్రకృతి సంపదల వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అందుకే వన్యప్రాణుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి లక్ష్యాలను అనుసరిస్తూ మనిషి ముందుకు సాగాలంటున్నారు నిపుణులు. సహజ వనరుల వినియోగాన్ని సమతుల్యం చేయాలి.
అంతరించిపోతున్న జాతుల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. వన్యప్రాణుల సంరక్షణ కోసం అన్ని దేశాలు కలిసికట్టుగా ప్రయత్నించాలి. అటవీ ప్రాంతాల్లో చెట్లను విపరీతంగా నరికివేయటం వల్ల వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తూ నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. మూగజీవాలు నశిస్తే రాబోయే తరాలు రోబోల్లా మారిపోతారు. అడవుల నరికివేతతో పాటు అశాస్త్రీయ సాగు విధానాలు, వాతావరణ మార్పులు, కాలుష్యం, మైనింగ్ వల్ల ఎన్నో అరుదైన జీవులు అంతరించాయి. ప్రపంచవ్యాప్తంగా 40%, భారత్లో 36% మేర అరుదైన జీవజాతులు అంతరించిపోయినట్టు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) తెలిపింది. అందుకే మనం ఇప్పటికైనా మేల్కొనాలి.